ఇప్పుడు రాజేష్ మహాసేన్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఓడించమంటున్నాడు. పవన్ కళ్యాణ్ నిలబెట్టిన 21 అభ్యర్థులను ఓడించమని చెప్తున్నాడు. అది ఎందుకు చెప్తున్నాడు అంటే దానికి ఒక రీజన్ చెప్తున్నాడు. ఏమంటే పవన్ కళ్యాణ్ మోడీ గారు 400 సీట్లు రావాలంటున్నాడు. లేదా పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి కాళ్ళు ఆశీర్వాదం తీసుకున్నాడు అంటున్నాడు. తన ప్రసంగాల్లో పవన్ కళ్యాణ్ వాడుకోలేదు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ దళితులకు చేసిన ద్రోహం ఏంటో మాత్రం చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ సుధాకర్ గారిని చంపేసినప్పుడు అంటే హార్ట్ అటాక్ వచ్చేలా చేసి ఆయన పిచ్చివాళ్ళు చేసి రోడ్డు మీద గుండు గీయించి చనిపోయేలా చేసినప్పుడు దాన్ని ప్రశ్నించాడు. తర్వాత సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు దాని గురించి ప్రశ్నించాడు. అంటే దళితులకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దళితులకి ఎటువంటి అన్యాయం జరిగిన దాని గురించి ప్రశ్నించాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పెట్టినప్పుడు అంబేద్కర్ లాంటి మహానుభావుడు పేరు పెట్టినందుకు చాలా సంతోషించాడు, ప్రశంసించాడు కూడా. ఎందుకు విభేదాలు పెడుతున్నారు, డైరెక్ట్గా పెట్టండి, అంబేద్కర్ కోనసీమ జిల్లాని పెట్టవచ్చు కదా, ఎందుకు కులాల మధ్య మతాల మధ్య ఎందుకు విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, పెట్టేదేదో కరెక్ట్గా పెట్టేయచ్చు కదా అని అని చెప్పాడు. దళితులకు సంబంధించిన 21 పథకాలు తీసేసినప్పుడు ఎందుకు తీసేశారని ప్రతి సభలోనూ దాని గురించి చెప్తూనే ఉన్నాడు, ఎందుకు తీసేయవలసి వచ్చిందని చెప్పి. అలాగే ఎస్సీ నిధులను ఎందుకు పక్కదోవ పట్టించారని దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. అలాగే అంబేద్కర్ విదేశీ విద్య పేరు అంబేద్కర్ పేరు తీసేస్తే ఎందుకు తీసేశారని ప్రశ్నిస్తున్నాడు. దళితులకి ఎటువంటి అన్యాయం జరిగినా వాటి గురించి అడుగుతూనే ఉన్నాడు, ప్రశ్నిస్తూనే ఉన్నాడు. దాని గురించి పవన్ కళ్యాణ్ ఓడించాలంటున్నావా? అంటే దళితుల గురించి పోరాడి మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్తున్నావా? ఇప్పుడు దళితులకి పవన్ కళ్యాణ్ చేసిన ద్రోహం ఏంటని చెప్పట్లా. 21 స్థానాల్లో ఓడించాలి, పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్తున్నావు. దేనికి ఓడించాలి, ఎందుకు ఓడించాలి క్లియర్గా చెప్పు. పవన్ కళ్యాణ్ దళితులకు చేసిన అన్యాయం ఏంటో చెప్పు. ఇప్పుడు ఒక దళితుడిగా మాట్లాడుతున్నావా? పవన్ కళ్యాణ్ మోదీ గారు పక్క నుండి మోదీ గారు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి? మోదీ గారు దళితులకు చేసిన ద్రోహం ఏంటి చెప్పు. ఇప్పుడు దళితుడిగా మాట్లాడుతున్నావా లేకపోతే క్రైస్తవుడిగా మాట్లాడుతున్నావా? ఇప్పుడు మోదీ గారు క్రైస్తవులకి మోదీ గారు అంటే పడదు అన్నట్టుగా చెప్పదలుచుకున్నావా? ఒకడు ఆలోచించు బ్రో. గోవాలో అత్యధికులు క్రైస్తవులు ఉన్నారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. అక్కడ కూడా బీజేపీ అధికారంలో ఉంది. అంటే క్రైస్తవులందరూ బీజేపీకి వ్యతిరేకం కాదు, గుర్తుపెట్టుకో. దళితులు, గిరిజనులు అందరూ ప్రతి ఒక్కరు ఓటేస్తేనే ఆయన ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాడు. చాలా రాష్ట్రాలు చేజిక్కించుకున్నారు అందరూ ఓట్లు వేస్తేనే. ఇంకో చిన్న విషయం చెప్తాను నీకు బ్రో. సిఏఏ అమలు చేసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మగ్గుతున్న క్రైస్తవులకి భారతీయ పౌరసత్వం ఇప్పించాడు. అంటే క్రైస్తవుల మీద ఆయనకి ద్వేషం లేదు. క్రైస్తవులు కూడా మోదీకి చాలా ఫేవర్గా ఉన్నారు. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో మోదీ గారి ప్రభుత్వం ఉందంటే క్రైస్తవులు అండదండలు ఉండబట్టే కదా. ఈశాన్య రాష్ట్రాల్లో కానీ గోవాలో, ఎస్పెషల్లీ గోవాలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉంటారు. అలాంటి గోవాలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు గుర్తుపెట్టుకో బ్రదర్, నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నావు? కాంగ్రెస్కా, వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకుంటే కాంగ్రెసు జమ్మూ కాశ్మీర్లో జరిగిన హత్యాకాండ పండిట్ల మీద కానీ, గిరిజనుల మీద కానీ, ఎస్సీ ఎస్టీల మీద ఎవరి మీద అయితే అక్కడ అతి భయంకరమైన అత్యాచారాలు, హత్యలు, ఇప్పుడు లక్షల మంది చనిపోయారు. ఇప్పుడు లక్షల మంది వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370, 35A తీసేసిన తర్వాత ఇప్పుడు అక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైతే వాళ్ళు అందరూ కలిసి మోదీ అంటున్నారు. అంటే మోదీ ఏం చేశాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? నీకు ఏది కావాలని కోరుకుంటున్నావు? కాంగ్రెస్ కావాలనుకుంటున్నావా? అంటే విడదీసి పాలించే బ్రిటిష్ రూల్. ఇప్పుడు కాంగ్రెస్ అనేది బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీ. దాని డిఎన్ఏలోనే లోపం ఉంది. కాంగ్రెస్ విభజించు పాలించే సూత్రాన్ని పాలిస్తుంది. ఎందుకంటే బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీ కాబట్టి ఆ సిద్ధాంతాన్ని అది మార్చుకోదు. వర్గాల మధ్య, జాతుల మధ్య, కులాల మధ్య ఘర్షణ పెట్టి దాన్ని ఆ మంటలో చలి కాచుకుంటుంది అది. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో, బీజేపీ క్రిస్టియన్స్కి కానీ దళితులకు కానీ ఎటువంటి హాని చేయదు. జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంతకుముందు ఏం పరిస్థితులు ఉన్నాయి చూసుకో. అంటే ఇప్పుడు స్టిల్ ముస్లిమ్స్ కూడా మోదీ అంటున్నారు. అక్కడ గెలుస్తారు, ఓడిపోతారు సెకండరీ. కానీ అక్కడ మోదీకి ఎంత గౌరవిస్తున్నారో ఆలోచించు. అత్యధిక ముస్లింలు ఉన్న యూపీలో, ఉత్తరప్రదేశ్లో
హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కొట్టుకోవట్లేదే, అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడు గుర్తుపెట్టుకో, భారతీయ జనతా పార్టీ ఉంటేనే కుల మతాల మధ్య, వర్గాల మధ్య, జాతుల మధ్య ఎటువంటి విద్వేషాలు లేకుండా హ్యాపీగా ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే గుర్తుపెట్టుకో, హిందువులు ముస్లింలు కొట్టుకుంటారు, హిందువులు క్రిస్టియన్స్ కొట్టుకుంటారు. లేటెస్ట్గా కర్ణాటక తీసుకో, కర్ణాటక పరిస్థితి ఎలా ఉందో చెప్పు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా, హిందువులు ముస్లింలు కొట్టుకుంటున్నారు. అంతకుముందు భారతీయ జనతా పార్టీ ఉంది కదా, అంతా బాగున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే విభజించి పాలించే అనే సూత్రాన్ని పాటిస్తుంది. దాని డిఎన్ఏలోని లోపం ఉంది. దాని పిల్ల కాంగ్రెసే ఈ వైఎస్ఆర్సీపీయే కాదు, తృణమూల కాంగ్రెస్ కానీ, ఎస్పీ కానీ, కమ్యూనిస్టుల కేరళలో కానీ ఇదే ప్రాబ్లము. భారతీయ జనతా పార్టీ ఉంటేనే అందరూ కలిసి ఉంటారు, మతాలుగా, కులాలుగా, వర్గాలుగా విడిపోరు, కలిసి ఉంటారు. మోదీ అంటేనే అందరిని కలిపేవాడు, గుర్తుపెట్టుకో. మోదీ నీకు చేసిన అన్యాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు. క్రిస్టియన్కి చేసిన అన్యాయం ఏంటి, దళితులకు చేసిన అన్యాయం ఏంటో నాకు అర్థం ఉంటుంది. అత్యధికులు గిరిజనులు, దళితులే మోడీ పక్కన ఉన్నారు, బీసీలే మోడీ పక్కన ఉన్నారు కాబట్టి అతను ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాడు. చాలా రాష్ట్రాలు బీజేపీ పాలిస్తుంది. బ్రో, నువ్వు క్రైస్తవుడిగా మాట్లాడితే క్రైస్తవుడిగా మాట్లాడు, దళితుడిగా మాట్లాడితే దళితుడిగా మాట్లాడు. ఉత్తరప్రదేశ్లో దళితులు కూడా గుర్తుపెట్టుకో బ్రాహ్మణుల కంటే నిష్ఠగా ఉంటారు. నాన్ వెజ్ని ముట్టుకోవడానికి కూడా కొంతమందిని చూశాను నేను, దళితుల్ని నాన్ వెజ్ని కూడా ముట్టుకోరు. అలాంటి దళితులు శ్రీరాముని పూజిస్తారు. బ్రో, మోదీ అనే వ్యక్తి క్రిస్టియన్కి అన్యాయం చేయడు, ముస్లింలకు అన్యాయం చేయడు, హిందువుల్ని ఎత్తున పెట్టేసుకుంటాడు అనుకోకు. అందరినీ సమానంగా చూస్తాడు, ఎటువంటి గొడవలు లేకుండా చూస్తాడు, అందరు కలిసిమెలిసి ఉండేలా చూస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ దాని పిల్ల కాంగ్రెస్లు ఏదైనా సరే విభజించి పాలించు. లేటెస్ట్ తెలంగాణలో కూడా చూడు ఏం జరుగుతుందో. ఇప్పుడు బీజేపీ అంటే ఒక మతత్వ పార్టీ కాదు. మతత్వ పార్టీలు అంటే ఇవి రీజనల్ పార్టీలు కొన్ని ఉన్నాయి, అవి విభజించి పాలించిన సూత్రాన్ని పాటిస్తాయి తప్పితే బీజేపీ అందరు కలిసి ఉండాలని అనుకుంటారు తప్పితే విభజించాలనుకోదు. నీ అహం ఎక్కడ దెబ్బతుందంటే పీగన్నవరం సీట్ నీకు ఇచ్చారు. ఆ సీట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అది జనసేనకు వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రశ్నించాలి? మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి. నువ్వు ఎవరిని ప్రశ్నిస్తున్నావు? జనసేనను ప్రశ్నిస్తున్నావు, జనసేనను ఓడిస్తానని చెప్తున్నావు. అధికార ప్రతినిధిగా ఉండి, స్పోక్స్ పర్సన్గా ఉండి నువ్వు కూటమిలో ఉన్నావా లేక బయటికి వెళ్ళిపోయావా? ఓన్లీ పవన్ కళ్యాణ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? జనసేనని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? నీ ఉద్దేశం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు టీడీపీలో ఉంటే కనుక కూటమిని గౌరవించిన పక్షాన్ని నువ్వు బయటికి వెళ్ళిపోయి వైసీపీ కండ కప్పుకో, వైసీపీలా మాట్లాడు. నువ్వు టీడీపీలో ఉండి కూటమిలో ఉండి జనసేనని ప్రశ్నిస్తాను, జనసేనని మాత్రమే ఓడిస్తాను అంటే పద్ధతి కాదు కదా. అసలు నీ అజెండా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓపెన్గా చెప్పేసి నేను వైసీపీ జెండా కప్పేసుకున్నాను, వైసీపీ వాడిని అని చెప్పేసి, లేదా టీడీపీలో ఉంటావా సపోర్ట్ చేయి, కానీ అటు ఇటుగా కాకుండా మధ్యలో ఉండకు. స్ట్రైట్గా నిలబడి మాట్లాడు. దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసినందుకు జగన్కి సపోర్ట్ చేస్తున్నావా? సుధాకర్ గారిని మాస్క్ అడిగిన సుధాకర్ గారిని పిచ్చివాడిని చేసి గుండె చేయించి రోడ్డు మీద పరిగెత్తించి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేలా చేసినందుకు జగన్ నీకు దేవుళ్ళ కనిపిస్తున్నాడా? ఎందుకు సడన్గా జగన్ మహాత్మా గాంధీ అయిపోయాడు? నాకు అర్థం కావట్లేదు. దళితులకి అన్యాయం చేసాడు కుర్రో అని మొన్నటిదాకా నువ్వే కదా మాట్లాడావు. సడన్గా జగన్ దేవుడు ఎలాగైపోయాడు, భగవంతుడు ఎలా అయిపోయాడు నాకు అర్థం కావట్లేదు. బ్రో, ఇప్పుడు వరకు నువ్వు చాలా బాగా మాట్లాడావు. పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి బాగా మాట్లాడావు. ఒక స్థాయికి వెళ్ళావు, అంటే ఒక మంచి పేరు తెచ్చుకున్నావు. నీలాంటి వ్యక్తులు ఉండాలి సమాజంలో అనుకునే లోపే ఈ లోపల నువ్వు నీ నిజ స్వరూపం బయట పెట్టేసావు. నేను ఎలాగా అలా చేస్తాను, ఇలా చేస్తాను. బ్రో, ఒక్క మాట మీద నిలబడు బ్రో. పవన్ కళ్యాణ్ తిట్టాలా తిట్టేసి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా తిట్టేసి, జగన్ తిట్టాలా తిట్టేసి, ఎవరో ఒకరి వైపు ఉండు, అటు ఇటు కాకుండా మధ్యలో ఉండకు. ఉంటే నిటారుగా మాట్లాడు. మంచి అవకాశం బ్రో, నీకు చాలా మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. చాలా మంచి పేరు వచ్చింది నీకు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో అర్థం కావట్లేదు. తప్పు బ్రో, అలా చేయకు. ఇప్పుడే బ్రో బాగుంది, అందరూ బాగున్నారు, కూటమికి మంచి స్థాయిలో వెళ్తుంది, చాలా బాగుంది. కామ్గా ఉండు బ్రో, ఏమి చేయకపోతే కామ్గా ఉండు. ఎందుకు చెడగొడుతున్నావు? ఒకవేళ వెళ్ళాలనుకో వైసీపీలోకి వెళ్ళిపో, తప్పితే మధ్యలో ఉండి డ్రామాలు ఆడుకో. నీ వాల్యూ నువ్వు కాపాడుకోవాలి. బ్రదర్ కళ్యాణ్ దిలీప్ శంకర్, ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి మెగా ఫ్యామిలీ అంటే ఆయనకి ఎంత ఇష్టమో. అతను చూసి మేము చాలామంది ఇన్స్పైర్ అయ్యి, అరే భలే మాట్లాడుతున్నాడు, మన గొంతుగా అయ్యాడు, మనలాంటి వాళ్ళు చాలామంది గొంతుగా అయ్యాడు అనుకున్నాం. సడన్గా ఆయన కూడా ఏంటో అర్థం కావట్లేదు. ఆయన హైకోర్టులో లాయర్ అయ్యాడు, చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆయన మాట్లాడితే చాలామంది వింటారు.
పవన్ కళ్యాణ్ గారి గురించి, మెగా ఫ్యామిలీ గురించి ఆయన ఎంత చేశాడో మాకు తెలుసు. కానీ సడన్గా ఆయన జగన్ వైపు ఎందుకు యూటర్న్ తీసుకున్నాడో అర్థం కావట్లేదు బ్రో. మీలాంటి మేధావులు, రాజేష్ మహాశాన కానీ, కళ్యాణ్ దిలీప్ శంకర్ కానీ, మీలాంటి మేధావులు మంచి పక్కన నిలబడితే చాలా బాగుంటుంది బ్రో. సడన్గా మరి యూటర్న్ తీసుకుని జగన్ వైపు వెళ్ళిపోతే ఎలా బ్రో, అర్థం కావట్లా. చూడండి బ్రో, 5 రోజులు కాముగా ఉండండి బ్రో. ఈ 5 రోజులు కాముగా ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి బ్రదర్. కాముగా ఉండండి. సమాజానికి మంచి చేయకపోయినా బ్రో, చెడు చేయకూడదు కదా బ్రో. ఆలోచించండి 1-2 సార్లు. ఇప్పుడు సాయి కసాయి గాడు ఉన్నాడు, వాడు డబ్బులు తీసుకుని భజన చేస్తూ ఉంటాడు. వైసీపీకి భజన చేస్తూ ఉంటాడు. ఆ డబ్బులు ముట్టాయి, ఆడు పేటీఎం ఆడు. అలాంటి ఆడు జర్నలిజం ముసుగులు వ్యభిచారం చేస్తాడు. న్యూట్రల్గా ఉంటాను అదంటాడు ఇదంటాడు, కానీ వైసీపీ కండువా కప్పుకుని వైసీపీ పాట పాడుతానే ఉంటాడు. వైసీపీ తప్పు చేసినా కరెక్ట్ అంటాడు, ఇంకెవరు మంచి చేసినా తప్పు అంటాడు. వాడు ఇంకా అమ్ముడిపోయాడు. ఇంకొక ప్రసాద్ గాడు ఉన్నాడు, వాడు డిబేట్లో ముఖం వాడు వాంత అయ్యేలా ఉంటుంది. వాళ్ళ నాన్న కండోమ్ వాడితే బాగుండేదేమో, అనవసరంగా బయటకు వచ్చాడు నా కొడుకు అనిపిస్తుంది. అంత నీచకమైన కుత్తగాడు. ఆడు ఏం మాట్లాడుతూ ఏం చేస్తాడో. జగన్ తప్పితే ప్రపంచంలో అందరూ ఎవడు కూడా నాయకుడు కాదంటాడు. అంత ఎదవాడు. వాళ్ళని వదిలేసేయండి బ్రో. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు కానీ, మహాసేన్ రాజేష్ గారు, వీళ్ళందరూ మీరు మంచి వాగ్దాటి ఉన్నారు బ్రో. మీ మాటలు చాలామంది వింటారు. అనవసరంగా పాడు చేసుకోకూడదు బ్రదర్. మంచి వైపు నిలబడండి. చేయాలంటే మంచి చేయండి, చెడు చేయకండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు కూటమికి మంచి పొజిషన్లో ఉంది, మంచి స్థాయిలో ఉంది, విజయం సాధిస్తుందని అందరూ అనుకుంటున్నారు. అలాంటి టైంలో మీరు ఇలా మాట్లాడటం తప్పు బ్రదర్. 1-2 సార్లు ఆలోచించండి. దేశం అంటే భక్తి ఉండాలి బ్రో. రాష్ట్రం అంటే భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. మన స్వార్థం మనం చూసుకోకూడదు. దేశం కోసం పాటుపడాలి, రాష్ట్రం కోసం పాటుపడాలి, రాష్ట్రం బాగుపడాలని పాటుపడాలి. 1-2 సార్లు ఆలోచించండి బ్రదర్. దేశంలో బీజేపీ ఉంటేనే అందరూ బాగుంటారు బ్రో. కులం, మతం, భేదం ఏదీ లేకుండా అందరూ బాగుంటారు. కాంగ్రెస్ వస్తేనే డేంజర్. విడగొడుతుంది కులాలని, మతాలని, వర్గాలని విడగొట్టి ఆ మంటలు చలికాసుకుంటుంది. కాంగ్రెస్ వెరీ డేంజరస్, గుర్తుపెట్టుకోండి బ్రో. బీజేపీ పార్టీలో మాత్రమే జనాలు బాగుంటారు, అందరూ బాగుంటారు. గొడవలు ఉండవు బ్రో. ఉత్తరప్రదేశ్లో ముస్లింలు ఎక్కువ, ఉత్తరప్రదేశ్లోనే హిందూ ముస్లింలు హ్యాపీగా ఉంటారు బ్రో. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా చూడండి మీరు, అందరూ సమానమే, అందరూ బాగుంటారు, ఏ గొడవలు ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి, లేకపోతే ఈ పశ్చిమ బెంగాల్ చూడండి, తృణమూల్ కాంగ్రెస్, హిందువులు మాట్లాడాలంటే భయం. కేరళలో హిందువులు మాట్లాడాలంటే భయం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ 160 దగ్గర 160 హిందూ దేవాలయాలు రాముడు తల నరికేశారు బ్రో. ఎంతగానో దౌర్భాగ్యం. తిరుపతి పరిస్థితి ఏంటి చూడు బ్రో. అందరిని సమానంగా చూడాలి కదా బ్రో. నువ్వు హిందూ అన్నాడు, ఇది మునిగాడు, అది బొట్లు పెట్టుకున్నాడు, అది అన్నాడు, నేను హిందువుగా మారిపోయిన అన్నాడు. సడన్గా గెలిచిన తర్వాత బైబిల్ నేను యేసుప్రభు అన్నాడు. తప్పులేదు బ్రో. యేసుప్రభుని నమ్ముకుంటే యేసుప్రభుని నమ్ముకోవాలి. నేను క్రైస్తవుని గొప్పగా చెప్పుకోవాలి. కానీ గెలవక ముందు నేను హిందువుని చెప్పి గెలిచాక నేను క్రైస్తవుని అంటే తప్పు బ్రో. అది స్టిక్ అయి ఉండాలి, ఒకదానికి స్టిక్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ వెళ్ళినప్పుడు రుద్రాక్షలు వేసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు. అదే కేరళ వెళ్తే సిలువ వేసుకుంటారు. తప్పు బ్రో. నువ్వు క్రిస్టియన్గా ఉండు, హిందువా ముస్లింగా ఎవరు దేవుళ్ళని పూజించుకుంటూ గొప్పగా చెప్పుకోవాలి అంతే బ్రో. కానీ నటించడం తప్పు అంటున్నాను నేను బ్రో. దళితులకి పవన్ కళ్యాణ్ ఎటువంటి అన్యాయం చేయలేదు. తనకు తోసినంత సాయం చేశాడు ఎవరికైనా. గొప్ప వ్యక్తి బ్రో పవన్ కళ్యాణ్. ఈ కూటమి ఏర్పడటం కోసం ఎంతో తగ్గాడు బ్రో. తగ్గి 24 అన్నాడు బ్రో, 21 అన్నాడు, 3 అన్నాడు, 2 అన్నాడు. బాధపడ్డాం బ్రో. అయినా కానీ ఆయన వెంటే ఉన్నాం, ఆయన వెంటే నడుస్తున్నాం. ఎక్కడ నగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు పవన్ కళ్యాణ్. రాష్ట్రం కోసం ఎంతో తగ్గాడు బ్రో. ఇంకేం కావాలి మహాసేన్ రాజేష్ బ్రో? ఏం చేయాలి పవన్ కళ్యాణ్? ఇంకా ఏం చేయమంటావు చెప్పు? నీ ద్వేషం ఏంటిది? ఉంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండాలి మీకు. ఆయనతో కొట్లాడు. నా సీట్ ఎందుకు ఇవ్వలేదో ఆయన కొట్లాడు. మధ్యలో పవన్ కళ్యాణ్ ఏం చేశాడు బ్రో? ఆయన సీట్ ఆయనకు వచ్చింది పొత్తి ధర్మంలో. ఆయన మీద ద్వేషం. దళితులందరినీ నేను ఓటేయొద్దు అంటాను, ఓడిస్తాను అంటే తప్పు బ్రో. 1-2 సార్లు ఆలోచించు, నువ్వు చేస్తుంది కరెక్టా కాదా అని. మంచి వ్యక్తులు సమాజంలో ఉండాలి బ్రో. మంచి వ్యక్తులు
ప్రశ్నించేవాడు లేకపోతే గూండా రాజ్యం అయిపోద్ది బ్రో. చూసావు కదా వైసీపీ మాట్లాడాలంటే భయం బ్రో. ఏం చేస్తారని భయం. ఇంకొకసారి వైసీపీ కానీ ఏపీలో వస్తే ఏం జరుగుతుందో చూడు బ్రో. పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తులు అసెంబ్లీలోకి వెళ్తే మంచి చేస్తారు బ్రో. మంచి చేస్తారు. ఏం చేస్తారు బ్రో వాళ్ళు? మంచి చేస్తారు బ్రో గెలిపిస్తే. అలాంటి వ్యక్తిని ఓడించమంటున్నావు బ్రో. ఒకళ్ళని కాదు, మొత్తం అందరిని ఓడించమంటున్నావు. కూటమి ధర్మం ఏంటి బ్రో? ధర్మం ఎక్కడుంది? నువ్వు టీడీపీలో ఉన్నావు, టీడీపీని ఏమన్నట్లా. ఇప్పుడు లోకేష్ గారు కూడా ఉన్నారుగా మోదీ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, టీడీపీని ఏమన్నావు? మళ్ళీ పవన్ కళ్యాణ్ మాత్రం టార్గెట్ చేస్తావు. ఎంతవరకు న్యాయం బ్రో అది? దళితులు కూడా ఆలోచించాలండి. ఎందుకంటే ఎవడు మంచి చేస్తాడు, ఎవడు చెడు చేస్తాడు? మంచి చేస్తాడు. పవన్ కళ్యాణ్ అనేవాడు మంచి చేస్తాడండి. ఏమి లేకపోయినా సరే, అతనికి ఏ పదవి లేకపోయినా సరే, పేదల కోసం తన దగ్గర ఉన్న డబ్బుల్ని ప్రతి రూపాయి, తను సంపాదించిన ప్రతి రూపాయి ఇచ్చేయాలనుకుంటాడు బ్రో. ఆయన తనకుంచుకోడు, పేదల కోసం కష్టపడుతున్నాడు బ్రో. ఈ దేశంలోనే బ్రో ఏ నాయకుడు చేయడు ఆ పని. పదవి ఉన్నప్పుడే చేస్తారు, పదవి లేకుండా ఇంత చేస్తున్నాడు. 10 సంవత్సరాల నుంచి బ్రో తిడుతున్నారు, కొడుతున్నారు, రకరకాలుగా హింసిస్తున్నారు బ్రో. ఆయన్ని తట్టుకుని నిలబడ్డాడు బ్రో. ప్రజలకు మంచి చేయడం కోసం బ్రో. ఏం ఆశించట్లా, మంచి చేస్తా అంటున్నాడు బ్రో. ఏసీలు హ్యాపీగా ఉండొచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు బ్రో. ఆయనకి లేనిదా బోల్డ్ బ్రో. యాడ్స్ సంపాదించుకుంటూ వస్తాయి బ్రో డబ్బులు. రోడ్ల మీద తిరుగుతున్నాడు బ్రో ఎండలో. ఎవరి కోసం బ్రో? జనాల కోసం, జనాలకి మంచి చేయడం కోసం బ్రో. ఒక్కసారి ఆలోచించండి బ్రో. అలాంటి మంచి నాయకుడిని ఓడించాలంటున్నావే, ఊరు ఎలా వస్తుంది బ్రో నీకు? పవన్ కళ్యాణ్ దళితులకి ఏం చేశాడు బ్రో? ఏం తప్పు చేశాడు బ్రో? ఏం అన్యాయం చేశాడు బ్రో? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించమంటున్నావే, అసలు నీకేం అన్యాయం చేశాడు బ్రో? బ్రో ఆయన ఎవరిని కూడా పిలిచి నాకు ప్రచారం చేయండి అని అడగడు బ్రో. ఆయన అడగడు. వస్తే రావద్దని చెప్తాడు బ్రో. ఎందుకు మీరు ఇబ్బందులు పాలవుతారని చెప్తాడు. చాలామంది ఆయన మీద అభిమానంతో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు బ్రో ఆయన కోసం. అలాంటి వ్యక్తిని ఓడించమంటున్నావు బ్రో. 1-2 సార్లు ఆలోచించు బ్రో. నువ్వేం మాట్లాడుతున్నావో తప్పు బ్రో. అలా మాట్లాడటం తప్పు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉంటే అది వేరు బ్రో. చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి బ్రో. ఉండాడు, ప్రశ్నించేవాడు ఉండాలి బ్రో. 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడు బ్రో. తప్పుడు మాట్లాడకు బ్రో. తప్పుడు మాటలు మాట్లాడకు. సైలెంట్గా ఉండు. నీ వల్ల సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకు, నాశనం చేయకు. కూటమి మంచి పొజిషన్లో ఉంది, బాగుంది. తప్పైతే మాట్లాడలేదు అనుకుంటున్నాం. కూటమి గెలవాలి, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి. భారత్ మాతాకి జై. జై హింద్.